డివిజన్ టోటలీ విత్ జోన్. సార్ ఇవి ప్రశ్నలు. సార్ ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యం సిఈసి రాజీవ్ కుమార్ గత కొన్నాళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎవరు గెలిచినా సరే లేదు ఇది దీనివల్లే గెలిచారు అని చెప్పి వాళ్ళండం, గతంలో మీరు ఎలా గెలిచారని వీరండం దేశవ్యాప్తంగా ఉన్నది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అని కాకుండా దీని మీద ఇక ఒక క్లారిటీ ఇచ్చి ఇక ఈ వివాదాలకి ఈ ఆరోపణలకి చెక్ పడినట్టేనా? సార్ ఇప్పుడు మీకు నాకు డౌట్ వచ్చిందంటే ఏదో అనుకోవచ్చు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఎస్ఎం ఖురేషి కూడా మాజీ ఎస్ఎం ఖురేషి కూడా సందేహాలు వ్యక్తం చేశారు కదా, వీటికి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎన్నికల ప్రధానాధికారి అడుగుతుంటే అసలు ఏం నో క్వశ్చన్ లా జవాబ్ అన్న పద్ధతిలో ఈయన మాట్లాడితే ఎలా కుదురుతుందండి? ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి ఫిర్యాదులు వినాలి, వాటికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అన్ని భద్రాలు చెయ్యాలి. ఏమీ చేయకుండా అంటే ఇక ముందు కూడా మేము ఇలాగే ఉండబోతున్నాము, ఫిర్యాదులు వినము, ఈ ఈవీఎంల పద్ధతి ఇలాగే కొనసాగుతుందని సిఈసి చాలా బల్లగుద్ది చెప్తున్నాడు. ఇంకోటి కూడా మీతో మనం మాట్లాడాం. హిందూ పత్రిక ఒక సంపాదకీయం రాసింది హిందూ. ఈవీఎంల మీద అనవసరంగా మాట్లాడుతున్నారు, నిజానికి ఎన్నికల ఓటర్ల జాబితాలు అలాగే చివరి నిమిషంలో టైం పెంచి అప్పుడు వస్తున్న ఓటు నమోదు, పోలింగ్ విపరీతంగా చివరిలో పెరగటం, ఇవి రెండు చాలా తీవ్ర సమస్యలు. అలాగే తేదీలు నిర్ణయించటం, ఏకపక్షంగా రాష్ట్రాల్లో ఎప్పుడో వాళ్ళకు అనుకూలమైనప్పుడు, ఈ మూడు ప్రధానమైన సమస్యలు అని చెప్పింది ఆ పత్రిక రాసింది, ఏ పార్టీ కాదు. ఇప్పుడు ఈయన వాటన్నిటికి కూడా సమాధానాలు ఇచ్చారండి. అంటే ఏ విమర్శ వచ్చినా కానీ స్వీకరించి చర్చించి దిద్దుకోవడానికి బదులు ఏకపక్షంగా సమర్థించటం, ఇది ఇలాగే ఉంటుంది, ఇంక ఇదే అంతిమం, అంటే ఈసీ చెప్పిందే వేదవాక్యం, ఈసీ చెప్పిందే శాసనం అన్న పద్ధతిలోకి వెళ్ళటం అన్నది అది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇప్పుడు ఏమీ ఆధారమే లేదు సుప్రీంకోర్టు ఎందుకు విచారించింది, చివరికి ఏం చెప్పారన్నది వేరే విషయం, తీర్పు. కానీ విచారించాల్సింది ఉందనే కదా సుప్రీంకోర్టు తీసుకుంది. కాబట్టి చాలా మొండిగా సమర్థించుకుంటున్నారు వాళ్ళు. ఒక సంతోషించాల్సిన విషయం, భారతదేశంలో ఓట్లు 100 కోట్లకు చేరుతున్నాయి, ఓటర్లు 100 కోట్లు దాటుతున్నారు, చాలా నమోదైంది. ఇంకోటి జాబితాలో చేర్చడం తీసేయడం చాలా సులభం. కాబట్టి జాబితాల మీద ఫిర్యాదు లేదంట్రీ, రియల్ టైం నమోదు రిజిస్ట్రేషన్ అది కుదరదు, అవి ఇవ్వలేమంటారు. మీరు ఏమీ చేయలేకపోతే ఇంక ఫిర్యాదులు ఎందుకు చేయటం? ఇక గ్రీవెన్స్ సెల్ ఉందా లేదా ఎలక్షన్ కమిషన్కు? ప్రతి దాన్ని మేం చేసిందే రైటు, మేమే పరమార్థులం అంటే కుదరదండి. అది చాలా నిరుత్సాహకరంగా ఉంది. ఒక్కటన్నా 10 విమర్శలు వస్తే ఇది అయితే కొంచెం సర్దుకోవాలి. 2 చెప్పాడు అయితే ఆయన, ఈ రెండింటికి ప్రభుత్వ అనుమతి కావాలన్నాడు. మళ్ళీ అదేంటి అంటే ఒకటి టోటలైజర్, అంటే బూతుల వారీగా అన్ని ఓట్లను కూడా కలిపేసి లెక్క పెట్టేటటువంటి ఒక ప్రక్రియ. ఈ టోటలైజర్ అన్నదానికి మా దగ్గర ఆ ప్రక్రియ ఉంది, కానీ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వాలి. ఇంకోటి 2 లోపాలు ఉన్నాయి. ఈ 2 అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు, రెండింటికి ఇంకా అనుమతి రాలేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు చర్చ పెట్టట్లేదు చెప్పరు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల తేదీ కూడా మరి ఏ మేరకు చర్చలు జరిపారో మనకు తెలియదు, కానీ ఇదంతా ఢిల్లీ ఎన్నికల వల్ల వచ్చింది కదా. సో ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి, 8న ఫలితాలు వస్తాయన్నారు. ఇది చాలా కీలకమే. ఢిల్లీ ఎన్నికలు ఏమవుతుంది, మళ్ళీ బీజేపీ ఇది వస్తుందా లేదా, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీకి ఆప్కే జరుగుతుందండి, కాంగ్రెస్ పార్టీ నామమాత్రమే, కానీ బీజేపీ ఆప్ మధ్యలో పోటీ ఎలా జరుగుతుందో మనం చూడాలి. సార్ ఏంటి హైకోర్టులో కేటీఆర్